హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను ఇన్ మా ఇంటిని నేను ఎలా క్లీన్ చేసుకుంటానో నేనైతే చూపిస్తున్నానండి. మా ఇల్లంతా టైల్సే కదండీ! ఇంకా నేను దులుపుకుంటాం అంటే సీలింగ్ దులపాలి గానీ, ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకోవాల్సి ఉంటదండి. ఎటువంటి పండగలొచ్చినా ఇలాగా తడిగుడ్డ, తర్వాత పొడిగుడ్డ అయితే పెడతానమాట. ఇప్పుడైతే ఇల్లు క్లీనింగ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి కొంచెం మోటివేషన్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నానండి. ఈరోజు ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను. ఎవరిని ఏమైనా తప్పు చెప్తే నన్ను కామెంట్ చేసి చెప్పండి. హ్మ్. నేను తెలుసుకున్నవి, నేను విన్నవి, అందులో నాకు నచ్చినవి నేనైతే చెప్తున్నాననమాట. మనం పొద్దున్నే లెగిసంటండి మంచిగా ఆలోచించాలంటండి. మంచిగా ఆలోచిస్తే ఆ రోజంతా మంచే జరుగుతదంటండి. మనం మంచిగా ఆలోచించి కొత్త విషయాలు తెలుసుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ హ్మ్. మార్నింగ్ లేచిన వెంటనే నాకు ఈరోజు అదవుతది, ఇదవుతది అనకుండా ఏదైనా పాజిటివ్‌గా థింక్ చేయటం, హ్యాపీగా ఉండడం. ఆహ్, మన లైఫ్‌లో ఎన్ని తప్పులున్నా అవన్నీ మర్చిపోయి ఈ రోజు నుంచి మనం అన్నీ మంచిగా ఉండాలని రోజును మనం మంచిగా స్టార్ట్ చేస్తే అంతా మంచే జరుగుతదంటండి. ఎప్పుడైనా మన ఆలోచనలను బట్టే మన ఆ రోజు డే కూడా మారిపోతదంటండి. ముందే ఎప్పుడైనా జరిగిపోయినయి అస్సలు తలుచుకొని బాధపడటం అస్సలు చేయకూడదంటండి. రోజు కొత్త కొత్తగా, ఎందుకంటే లైఫ్ చాలా చిన్నదండి. ఇందులో కూడా మనం ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాము. కష్టం లేనోళ్ళు ఎవరే ఉండరు గానీ, కష్టం మర్చిపోయేలాగా మంచిగా ఆలోచిస్తూ మంచిగా లైఫ్ అనేది చాలా చిన్నదండి. మనం ఎప్పుడు పాజిటివ్‌గా థింక్ చేస్తే మన లైఫ్‌లో అన్నీ పాజిటివ్‌గా అవుతాయి. మనం మంచిగా ఆలోచించాలి. మన లక్ష్యం వైపు అండి. ఎవరైనా సరే చదువుకునే వాళ్ళు చదువు, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్సు, ఇంకేమైనా చేసేవాళ్ళైనా ఏ విషయంలో అయినా ఒక గోల్ అయితే పెట్టుకుని దాని వైపు అయితే పరిగెట్టాలంటండి. అప్పుడు అది కూడా మనకు నచ్చినట్టుగా మంచిగా మన లక్ష్యం వైపు ప్రయాణిస్తూ మంచి ఆలోచనలతో ప్రశాంతంగా ఉండాలండి. మన లక్ష్యం వైపు ఎప్పుడు మన ఆలోచనలు ఉంటే కంపల్సరీ రీచ్ అయితే అవుతామని అనుకుంటారు కదా. మన గోల్ లక్ష్యం మంచిదైతే నిజంగా ఆటోమేటిక్‌గా సక్సెస్ అయితే వస్తది. ఈ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా, చదువు విషయంలో అయినా, బిజినెస్ విషయంలో అయినా మన ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటే మన లైఫ్‌లో అన్నీ పాజిటివ్‌గా జరుగుతాయంటండి. ఇంకో విషయం చాలామంది ఫీల్ అయిపోతారు. నా లైఫ్‌లో ఇది ఎలా జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుందని చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారండి. అలా కాకుండా మన లైఫ్‌లో ఏం జరిగినా మన మంచిగా అనుకుని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే హ్మ్, ఎప్పుడు మన ఆలోచనలే కదండీ మనకు చెప్పేది మంచి, చెడు అనేది కూడా. ఎప్పుడు మనం మంచి జరిగినా, చెడు జరిగినా ఫీల్ అవ్వకుండా ఎప్పుడు మంచిగా ఆలోచించుకుంటూ ఎవ్వరేమన్నా ఈ సమాజం అలాగే చెప్తదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆళ్ళ మీద ఈళ్ళ మీద ఆళ్ళు సాడీలు చెప్పుకుంటా ఉంటారు. నాకు అలాగ అస్సలు నచ్చదు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ అంటే నాకు అస్సల ఇరిటేషన్ వచ్చేస్తదని. నాకు అసలు అలా నచ్చదనమాట. మనదేదో మనం చూసుకోవాలి. ఇంకొకళ్ళ గురించి మనకెందుకండి. కానీ నేను మట్టుకి గమ్మున ఎవరిని ఏమనను. ఎందుకంటే ఎవరేమన్నా నవ్వుకుని ఊరుకుంటాను. ఎందుకంటే మంచేదో మనకి చెడేదో మనకు తెలుసు కదండీ. మంచి పనులు చేస్తే మనం ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేస్తే కంపల్సరీ మనకి హెల్ప్ అయితే దేవుడు ఏదో రకంగా ఏదో రూపంలో ఎవరి ద్వారా అయినా హెల్ప్ మనకైతే చేరుతదండి. అదే ఎవ్వరికీ చెడు అయితే అస్సలు చేయకూడదండి. ఇదైతే నేను నమ్ముతాను. నేను నా ఎదురుగుండా చాలామందిని చూసానమాట. మంచోళ్ళకి మంచి జరుగుతదంటారు గానీ అది ఏదో రకంగా ఏదో విషయంలో అయితే కంపల్సరీ జరుగుతదండి. అది ఒక మూఢనమ్మకం కాదండి నిజంగా. మనం ఏదిస్తే మన లైఫ్‌లో అదే వస్తదంటారు కదా. ఇది మట్టికి నిజమండి. మన లైఫ్‌లో ఎన్ని కష్టాలు వచ్చినా అది మన మంచికే అనుకుని, మన అవసరానికి తగ్గట్టు ఆ పరిస్థితినైతే మార్చుకుని, ఎన్ని కష్టాలైనా మనం ఎదుర్కొని లక్ష్యం వైపు వెళ్తే మనకి కంపల్సరీ స్ట్రాంగ్ అవుతారండి. ఎప్పుడైనా సరే జీరో నుంచి హీరో అవుతారంటారు చూసారా? ఎవరైనా కష్టపడకుండా ఎవరు పైకైతే రారండి. డబ్బులు ఊరికే రావంటారు చూసారా? అదైతే నిజమేనండి. డబ్బులు ఎవరికీ ఊరికనే రావండి. కష్టపడితేనే వస్తాయి. అలాగే కొంతమంది ఎంత కష్టపడినా సక్సెస్ రాలేదనుకుంటారు. కొంతమందికి త్వరగా వస్తది. కొంతమందికి లేట్‌గా వస్తదండి. కానీ కంపల్సరీ ఏదో ఒక అంటారు కదా! ప్రతి కుక్కకి ఒక రోజు వస్తదని. కంపల్సరీ ఎవరికొకళ్ళకి ఒక్క రోజైనా
కొంతమందికి అంటున్నాను కదా లేట్‌గా వస్తది, కొంతమందికి ముందొస్తది. కంపల్సరీ అయితే మనం ప్రయత్నిస్తే మనమైతే చేయొచ్చండి ఆ పనైతేని. మనం స్ట్రాంగ్‌గా ఏదైనా అనుకుంటే అది కంపల్సరీ అయిపోతదండి ఆ పనైతే. నేనైతే నమ్ముతాను ఈ విషయంలో అయితేని. హ్మ్. నేను ఇంకో విషయం కూడా నమ్ముతానండి. మనం ఎప్పుడైనా సరే చదువుకునే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తే, మనం కనీసం వాళ్ళకి అవ్వటాకైనా ట్రై అయినా చేస్తాం. కొంచెం బెటర్‌గా ఉంటది. అంటారు కదా! బిజినెస్ చేసేవాళ్ళతో ఉంటే బిజినెస్ చేస్తారు. హ్మ్. ఏంటి కూలి పని చేసే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తే కూలి పని చేస్తారు. చదువుకునే వాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేస్తే చదువుకునేలాగా వాళ్ళకిలా కాపోయినా కనీసం ట్రై అయితే చేస్తారు. ఎప్పుడైనా మనకంటే కిందోళ్ళతో పోల్చుకోకుండా కొంచెం పైవోళ్ళతో పోల్చుకుంటే కనీసం కొంచెమైనా గ్రో ఉంటది. అదే మా పిల్లలు స్కూల్‌కెళ్ళినప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినాయి ఇంకా అదే చెప్తాను. ఎప్పుడైనా ఎక్కువ మార్క్స్ వచ్చినోళ్ళతో పోల్చుకోవాలి. తక్కువ మార్క్స్ వచ్చినోళ్ళతో కాదు. ఎందుకంటే వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకంటే నేను బెటరే కదా! నాకు తక్కువ వచ్చినాయి అన్న ఆళ్ళకి ఫీలింగ్ అసలు ఉండదు. ఎక్కువ వచ్చిన వాళ్ళతో పోల్చుకుంటే ఆళ్ళకి అన్ని మార్కులు వచ్చినాయి. నాకు కూడా అలాగ వస్తే బావుండు అనే ఆలోచన అయితే వాళ్ళకి కలుగుతది కదండీ! నెక్స్ట్ టైమ్ అలా కనీసం అలాగా అవ్వటాకైనా ప్రయత్నం అయితే చేస్తారు కదండీ! తక్కువ వచ్చిన వాళ్ళతో ఎప్పుడైతే పోల్చుకోకూడదు. నేనైతే మా పిల్లలకి అదే చెప్తాను గానీ వాళ్ళు అంత ఆలోచించి ఏజ్ అయితే కాదు గానండి. నేనైతే నేర్పుతాను. ఇదైతే నా ఫస్ట్ రోజు మోటివేషన్ వీడియో అండి. మీకెలాగ అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. రేపొద్దున్న నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్‌తో అయితే మీకు పరిచయం చేస్తాను. అది కూడా నాకు తెలిసి నాకు మంచిగా అనిపించినయి మీకు చెప్తాను. ఇంకా నేనైతే ఇల్లు దులిపేసుకొని ఇల్లు క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఓ పక్కన వంట భోజనాలు అన్నీ అయిపోయినాయండి. అన్నీ అయిపోయాకైతే మొదలుపెట్టాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత అయితే క్లీనింగ్ చేశాక తినాలంటే అంత ఇబ్బందిగా ఉంటది కదా! ఇప్పుడైతే ప్రశాంతంగా పడుకోవాలి. అయిపోయింది. ఇంటి పని అయితే అయిపోయింది. కొన్ని సామాన్లున్నాయి కడుక్కొని అయితే పడుకుంటాము. నా వీడియో అయినా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి చిన్న ఛానల్‌ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఈరోజు పెట్టిన వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా లేదా? ఈ టాపిక్ కంటిన్యూ చేయనా వద్దా చెప్పండి ప్లీజ్.